నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరు గుర్తొచ్చిన వెంటనే అప్పటి వాళ్లకు ఆయనకు క్రేజ్ తెచ్చిన డాన్స్ గురించే చాలా ప్రత్యేకంగా చెప్తారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ సినిమాలో మైకేల్ జాక్సన్ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి తీసిన ఒక సాంగ్ ఈయన రీమేక్ చేయడం అనేది అప్పుడు ఆ టైంలో అది ఒక పెద్ద సెన్సేషన్ కూడా అయ్యింది. ఆ పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరు అభిమానులకు చాలా స్పెషల్. ఇంతకీ ఏంటి ఆ పాట? మైకేల్ జాక్సన్ ఆల్బమ్ నుంచి తీసిన తర్వాత చిరంజీవి గారు చేసిన తర్వాత తెలుగులో దాని రెస్పాన్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసిన విషయమే, గోలీమార్ పాట అటు మైకేల్ జాక్సన్ ఆల్బమ్ నుంచి తీసుకొని ఇక్కడ చేశారు అనేది. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు 1985 సంవత్సరంలో ఆయన స్లంపు ఏర్పడిన సందర్భం అది. స్లంప్ అంటే ఏంటంటే ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా ఆడదో, ఏ సినిమా చూస్తారో, ఏ సినిమా చూడరో తెలియనటువంటి ఒక పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు చేసినటువంటి దొంగ మొదట ఫ్లాపు అన్నారు. చూస్తే కని విని ఎరుగని కలెక్షన్ల సునామీ సినిమా. టి. త్రివిక్రమరావు గారు విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై చిరంజీవి గారితో చేసిన రెండో సినిమా దొంగ సూపర్ డూపర్ హిట్. 16 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. శ్రీదేవి గారి చేతుల మీదుగా చిరంజీవి గారి శతదినోత్సవం జ్ఞాపికను అందుకున్నారు. ఇప్పటికీ గుర్తుంది. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వం. వియత్నాం వీడు సుందరం గారని ఆయన కథ కొత్తగా ఏమీ ఉండదు, సాదాసీదా కథ. పేదవాళ్ళకి పెట్టాలంటే పెద్దవాళ్ళని కొట్టాలి అని అతను చేసేటటువంటి దొంగతనాలు. అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్. విలన్లు యథాతథంగా రావుగోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, గొల్లపూడి గారు, చలపతిరావు గారు, భీమరాజు గారు, వీళ్ళందరూ అనమాట. రాధా గారు. గోలీమార్ పాటకు వచ్చేటప్పుడు చిరంజీవి గారికి ఏంటంటే రగులుతోంది మొగలిపోతా ఇవన్నీ చేసిన తర్వాత, ఖైదీ ఇవి చేసేసిన తర్వాత ఏంటంటే ఆయనకి అర్థమైంది. ఎందుకంటే పూర్తిగా చాలా కొత్తగా ప్రేక్షకులకి ఏదో అందించకపోతే మాత్రం ప్రేక్షకులు చూడరు. సినిమా థియేటర్లకి రావాలి, ప్రేక్షకుల్ని రప్పించాలంటే ఇప్పుడు మసాలా దినుసులన్నీ ఉన్నటువంటి సినిమాలు ఏంటంటే మరింత కొత్తగా గమ్మత్తుగా ఏదైనా దానిని తీసుకొచ్చి అందులోకి చొప్పిస్తేనే చూస్తారనే విషయం చిరంజీవి గారికి బాగా తెలుసు. అందులో చిరంజీవి గారు బాగా విపరీతంగా ఆయన డాన్సుల కోసం, ఫైట్ల కోసం ఎంత కష్టపడతారో పక్కన పెడితే ఈ మేకింగ్ విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మేకింగ్ విషయంలో ఆయన బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఆ సమయానికి ఉన్నటువంటి మైకేల్ జాక్సన్ క్యాసెట్స్, వీడియో క్యాసెట్లు ఏవైతే ఉన్నాయో అవి తెప్పించుకొని చూసి ఇది బాగా వెరీ పాపులర్ మైకేల్ జాక్సన్ గారు. దాన్ని తీసుకుని తెలుగుకి చేయడం అంటే ఒక విధంగా సాహసం అనమాట. ఒప్పించాలి కదా చేయడం. ఆ డ్రెస్ వేసుకుని, ఆ గెటప్ వేసుకుని ఎవరైనా చేయొచ్చు, కానీ లిరిక్స్ అనేది ఇంపార్టెంట్ కదా. నాట్ ఓన్లీ లిరిక్స్ అంటే వేటూరు సుందరమూర్తి గారు రాసిన లిరిక్స్ కంటే ఏంటంటే చిరంజీవి గారు అక్కడ దాన్ని ఒప్పించాలి. ఇప్పుడు ఈక్వల్ టు మైకేల్ జాక్సన్ ఆయన చెయ్యాలి, సరిసమాన స్థాయిలో ఆయన చెయ్యాలి చిరంజీవి గారు. అది చాలా కష్టసాధ్యం అనమాట. ఓకే, అంటే తన మీద తన కాన్ఫిడెన్స్, మైకేల్ జాక్సన్ చేసింది నేను చేయగలను, నేను మనసు పెట్టి కొంచెం ఎక్కువ కృషి చేస్తే మైకేల్ జాక్సన్ గారు చేసింది నేను చేయగలనని చిరంజీవి గారికి తన మీద తన కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే ఇవాళకి 72 ఏళ్ళు వచ్చినా చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారి సినిమాల గురించి మనం ఇంతలా మాట్లాడుకుంటున్నామంటే ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అలాగే ఆ కమిట్మెంట్, చిరంజీవి గారి కమిట్మెంట్, హార్డ్ వర్కింగ్ నేచరు, ఎక్సర్సైజ్ చేయటాన్ని లేకపోతే ప్రాక్టీస్ చేయటాన్ని ఆయన చాలా ఎంజాయ్ చేస్తారు. అమ్మో ఇప్పుడు వెళ్ళి చెయ్యాలి, ఇప్పుడు వర్కౌట్ చేయాలి, లేకపోతే ఇప్పుడు ఈ 2 గంటలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి, అలా అసలు అలసిపోయాను ఇది చిరంజీవి గారిలో అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు, ఉన్నది అలాగా. అలా చిరంజీవి గారు దీనిని ఒప్పించడం. ఆ తర్వాత ఆయనకి ఏమర్థమైందంటే ఆయన శరీరాకృతికి, చిరంజీవి గారి శరీరాకృతికి ఏంటంటే మైకేల్ జాక్సన్ గారు చేస్తున్నటువంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డాన్స్ మూమెంట్స్, దానిని చాలా గొప్పగా, చాలా అందంగా, పొందికగా దానిని అమర్చవచ్చు తెలుగు సినిమా పాటల్లో అని చెప్పి చిరంజీవి గారికి అర్థమైంది. గోలీమార్ చేసిన తర్వాత అనిపించిన తర్వాత అక్కడి నుంచి మీకు ప్రతి సినిమాలో చిరంజీవి గారి ఏదో ఒక సినిమాలో మీకు మైకేల్ జాక్సన్ గారికి సంబంధించి ఏదో ఒక పాట తాలూకు, ఆయన ఆల్బంలోని పాట తాలూకు, ఆయన డాన్స్ మూమెంట్ తాలూకు ప్రభావం లేకుండా చిరంజీవి గారి సినిమా పూర్తిగా. మీరు మనకి లంకేశ్వరుడు తీసుకుంటే 16 ఏళ్ల వయసు సాంగ్, ఆ మూమెంట్స్ అన్నీ మైకేల్ జాక్సన్ గారి మూమెంట్స్. ఆ సమయంలో చిరంజీవి గారికి ఏంటంటే చిరంజీవి గారితో అందరూ కొరియోగ్రాఫర్స్ పనిచేశారు. సలీం గారు పనిచేశారు, శివశంకర్ గారు పనిచేశారు, శివా సుబ్రహ్మణ్యం అని వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాడు, వాళ్ళు పనిచేశారు. తారా గారు వచ్చిన తర్వాత ఏమంటే కొరియోగ్రాఫర్ తారా గారు, ఫైట్స్ రాజు గారు, వీళ్ళిద్దరు లేకుండా చిరంజీవి గారు ఒక 10 సంవత్సరాల పాటు, చిరంజీవి గారిని 10-15 సంవత్సరాల పాటు చిరంజీవి గారిని మనం ఊహించలేమన్నమాట.
ఎందుకంటే షీ నోస్, తారా గారికి తెలుసు చిరంజీవి గారి శరీరాకృతికి పక్కన ఏ హీరోయిన్ ఉంటే చిరంజీవి గారు ఎంత కంఫర్ట్గా ఉంటారు. రాధ గారు ఉంటే చిరంజీవి గారి కంఫర్ట్ లెవెల్స్ ఏంటి, విజయశాంతి గారు ఉంటే చిరంజీవి గారి కంఫర్ట్ లెవెల్స్ ఏంటి, రాధిక గారు ఉంటే చిరంజీవి గారి కంఫర్ట్ లెవెల్స్ ఏంటి, సుమలత గారు షీఈ్ నాట్ వెరీ గుడ్ ఆన్సర్. ఆవిడ మూమెంట్స్ ఇస్తారు చేస్తారు కానీ చిరంజీవి గారి స్పీడ్కి మ్యాచ్ చేయలేరు. సుహాసిని గారు చిరంజీవి గారి స్పీడ్ని అందుకోలేరు. భానుప్రియ గారు చిరంజీవి గారిని డామినేట్ చేస్తారు, డామినేట్ చేసేస్తారు. భానుప్రియ గారు ఏం చేస్తారంటే చిరంజీవి గారిని డామినేట్ చేసేసి డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొన్నాం మనం ఇప్పుడు ఇద్దరు అన్నట్టు ఉంటుంది అనమాట. చిరంజీవి గారికి శ్రీదేవి గారికి కుదిరిన కెమిస్ట్రీ గారు. మనకి ఫ్లాప్ అయిన ఎస్పి పరశురాంలో కూడా ఆరింటి దాకా అత్త కొడక పాటలు కావచ్చు, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఆ ఒక్క పాట కోసం సినిమా చూసిన ప్రేక్షకులు ఉన్నారు. అట్టర్లీ ఫ్లాప్ అది. వాల్టార్ వెట్రివేల్ అని తమిళ సత్యరాజ్ గారు సూపర్ హిట్ సినిమా. దానిని తెలుగులో అస్సలు ఏమాత్రం తెలుగులో కుదరలేదు రీమేక్. రవిరాజ పినిశెట్టి గారు రీమేక్లు చేయడంలో రవిరాజ గారు మాస్టరు. ఆయన వల్ల సాధ్యపడలా దాన్ని అందంగా చెప్పడం రీమేక్ని. పాట మాత్రం అద్భుతం. ఆరింటి దాకా అత్త కూడా వాళ్ళ కెమిస్ట్రీ, చిరంజీవి గారు శ్రీదేవి గారి కెమిస్ట్రీ. అలా ఏంటంటే తారా గారు ఏంటంటే చిరంజీవి గారు ఆ చూస్తే ఎలా ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే అండి, డాన్సర్స్కి తెలిసినటువంటి ఒక విషయం చెప్తాం. డాన్సర్స్కి చాలామంది డాన్సర్స్కి తెలుసు, కొంతమంది డాన్సర్లకు తెలియదు, వాళ్ళు డాన్స్ చేస్తుంటారు. మీకేంటంటే మీ హిప్ ఏదైతే ఉందో, ఈ నడుము భాగం ఏదైతే ఉందో అది బెండ్ చేయాలన్నమాట. డాన్స్ చేసేటప్పుడు హీరోయిన్ కానీ మూమెంట్స్ చేసేటప్పుడు కొంత బెండ్ చేయాలి. బెండ్ చేసినప్పుడు ఒక తెలియని ఒక బ్యూటీ వస్తుంది, తెలియని బ్యూటీ వచ్చేస్తుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆ హిప్ని బెండ్ చేయకుండా, అంటే నడుముని వంచకుండా స్ట్రైట్గానే డ్యాన్స్ చేస్తారు. ఆ స్ట్రైట్గా నడుమును వంచకుండా డ్యాన్స్ చేయడం వల్ల ఏమైందంటే కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు వీళ్ళు చేసిన స్టెప్స్ అబ్జర్వ్ చేయండి. కృష్ణ గారు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కొరియోగ్రాఫర్ చెప్పింది, కొరియోగ్రాఫర్ ప్రాక్టీస్ చేయించింది యాజ్ ఇట్ ఈజ్గా వినిపిస్తోంది నగరాల నుంచి పాట చేసేయాలి అన్నట్టు చేస్తారే తప్ప నడుము వంచాలి, నడుము వంచితే ఇది ఇంత బాగుంటుంది అనేది వాళ్ళకి డాన్స్ మాస్టర్స్ చెప్పలా, వాళ్ళు దానికి అలవాటు పడలా. చిరంజీవి గారి శకం వచ్చేటప్పటికి, చిరంజీవి గారి శకం ప్రారంభమయ్యేటప్పటికి ఏమైపోయిందంటే నేను ఒక మైనపు ముద్దని, నేను ఒక మట్టి బొమ్మని, మట్టి ముద్దని, నన్ను మీరు ఏ ఆకృతిలో మలుచుకుంటారో ఆకృతిలో మలుచుకోండి అని చెప్పేసి చిరంజీవి గారు వాళ్ళకి తన శరీరాన్ని అప్పగించేశారు. మీకు అర్థమవుతాను కదా, కొరియోగ్రాఫర్స్కి స్టంట్ మాస్టర్స్కి అప్పచెప్పేశారు. చిరంజీవి గారు అప్పచెప్పేసి మీరు ఏం చేయించుకుంటారో చేయించుకోండి నా చేత అనేటప్పటికి వాళ్ళకి ఎక్కడ లేని ఛాలెంజింగ్ టాస్క్ అనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని తెర మీద చిరంజీవి గారిలో ప్రతిబింబించుకోవాలి ఇప్పుడు. అంతే కదా. కాబట్టి చిరంజీవి గారి కోసం కష్టసాధ్యమైన మూమెంట్స్, మైకేల్ జాక్సన్ గారి ఇవన్నీ తీసుకొచ్చి ఆల్బమ్స్ తీసుకొచ్చి వాటిని కూర్చొని హోంవర్క్ చేసి వాటికి మళ్ళీ తెలుగులో పాట రాయించుకోవాలిగా, దానిని తెలుగు చేసుకుని దానిని మళ్ళీ ఈయన ప్రాక్టీస్ చేసి మళ్ళీ కాస్ట్యూమ్ అండి. అప్పట్లోనే సింగపూర్ నుంచి చిరంజీవి గారికి ఈ క్లాత్స్ దిగుమతి అయ్యేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టిచ్ అయ్యేవి అనమాట. అక్కడి నుంచి కొని తీసుకొచ్చి చేసేటటువంటి వాళ్ళందరూ ఎక్కడ అసలు ఒక అన్కాంప్రమైజ్డ్ ఇది చిరంజీవి గారిది. రావాలి అంటే ఇది రావాలి, ఇది చెయ్యాలి అంటే ఇది చెయ్యాలి, ఇది నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోవాలి అని ఒక తపస్సులాగా చేశారు. కాబట్టి మీరు అది క్లాసికల్ చూడండి, మోడర్న్ చూడండి, లేకపోతే సెమీ ఫోక్లోర్ చూడండి, ఫోక్లోర్ చూడండి. చాలామంది మొన్నేదో ఏ సినిమాలో అంటే రాముడి పాట, ఇప్పుడు వచ్చే సినిమాలో ఒక రాముడి పాట ఉంది చిరంజీవి గారి సినిమా విశ్వంబర్లో ఒక రాముడి పాట ఉందా? అవును, విశ్వంబర్లో ఒక రాముడి పాట ఉంది. ఎవరు వరుసగా ఆ రోజు అందరూ వచ్చేసి నాకు కూడా వస్తాయి కదా, పంపిస్తారు కదా, పంపించేసి అద్భుతం, అమ్మోహం, అన్నయ్య, ఆహా, ఓహో 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 వెనకాల కలర్లే పెడుతున్నారు. చూశాను పెడుతున్న వాళ్ళకి కొంతమంది ముఖ్యులకు ఫోన్లు చేశారు. ది బెస్ట్ రాముడి పాట ఏదో తెలుసు ఆయన చేసింది అని. అందరికీ ఏంటంటే సినిమా అదే మీరు చెప్పండి, ఈవీవి సినిమాలో ఉంటుంది కదా, మా ఊరి దేవుడు మీరు జంజీ కిడ్డి కాబట్టి మీరు ఏమన్నా 1995 ఫిబ్రవరి 24 విడుదలైనటువంటి అల్లుడా మజాకాలో మా ఊరి దేవుడు అన్నారు. మాకు ది బెస్ట్ రాముడి పాట చిరంజీవి గారు రాముడి పాట. ఎవరైతే ఏ సినిమాలో అయితే చిరంజీవి గారితో అంత గొప్ప రాముడి పాట తీశారో ఆ దర్శకుడికి ఫోన్ చేశారు. ఏంటి సార్, ఏంటి మరి విశ్వంబర చిరంజీవి గారు రాముడి పాట అదే అబ్బాయి చూస్తున్నాను అన్నారు ఆయన. పద్మనాభరెడ్డి గారికి ఫోన్ చేశారు. అదే అబ్బాయి చూస్తున్నాను అన్నారు ఆయన. ఏంటి సార్ బాగుంది అబ్బాయి బాగా చేశారు, చోటనే కదా కెమెరామెన్ అంటున్నారు.
కాదు సార్, మీరు అంత గొప్ప పాట తీసి రాముడి పాట చిరంజీవి గారితో మర్చిపోతే ఎట్లా సార్ అంటే, ఏ సినిమాలో అంటున్నారు ఆయన. ఓకే. నేను ఫోన్లో పాట హమ్ చేశా, ఓర్ని దుంపదేగా ఇంకా గుర్తుందా నీకు పాట అన్న. అది బెస్ట్ సాంగ్. ఏంటది? రామన్న రాముడోయ్ రామ్ భజన అనే పాట రుస్తుంలో అద్భుతమైన పాట. చిరంజీవి గారు అంతే అద్భుతంగా డాన్స్ చేసిన పాట. ఆ పాటలో చిరంజీవి గారి ఫోక్లోర్ స్టెప్స్ చూడాలి మీరు. ఓకే. ఫోక్లోర్ స్టెప్స్. పట్నం వచ్చిన పతివ్రతలు అనే ఒక సినిమా ఉంది కదా, అందులో భజన అవును అవును. ఏది చేయలేదు చిరంజీవి గారు చెప్పండి మీకు. ఆయన ఏది చేయలేదు. ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా కోతి పిల్లని భుజం మీద ఎక్కించుకొని తిరుగుతూ ఉంటాడు. రాధిక ఫ్రెండ్. అంజీ సినిమాలో కూడా కోతి పిల్ల ఉంటుంది. ఎవరో చిన్నపిల్లలు వాళ్ళందరితో. ఈ సినిమా చూస్తున్న మా మేనల్లుడు చిన్నపిల్లలు కదా వాళ్ళు. అప్పటికి కోతి పిల్ల అది భలే ఉంది చిరంజీవి గారు. అంటే ఇప్పుడు కాదురా బాబు, అప్పుడే పట్నం వచ్చిన పతివ్రతలను కోతి పిల్లలు ఎక్కించుకొని తిరిగాడేనా అని చెప్పా. అట్లాగే ఏంటంటే, మీకు తెలియనటువంటి చిరంజీవి గారి సినిమా అందరికీ తెలుసండి, కానీ చిరంజీవి గారు అద్భుతంగా చేసిన అందులో చాలా అద్భుతాలు ఉన్నాయనే విషయం ఇప్పుడు రుస్తు సినిమాలో నేను చెప్పేందుకు మీకు గుర్తురాలా, ఎవరికి గుర్తురాదు. ఆ ఫోక్లోర్ స్టెప్స్ చూడాలి. ఈవీవి గారిది ఏంటంటే ఇది యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఉన్నటువంటి పాట. అది మెయిన్ యూనివర్సల్ యాక్సెప్టెన్సీ. ఎందుకు? సినిమా మొత్తం సింగిల్ టైటిల్ కార్డు తారా గారు. అల్లుడా మధ్య అన్ని సాంగ్స్ ఆవిడే కొరియోగ్రాఫర్. ఆవిడ ఇంకా అన్కాంప్రమైజ్డ్ కొరియోగ్రాఫర్ చిరంజీవి గారికి సంబంధించి. అది చిరంజీవి గారి సినిమాల్లో ఆ పాటల్లో ఏంటంటే చాలా ఖర్చు పెట్టి తీసిన పాట. తమిళనాడులో ఎక్కడో ఫార్ అవే వెళ్ళి టెంపుల్లో చేశారు. టెంపుల్ ఎక్స్టీరియర్, టెంపుల్ ఇంటీరియర్, టెంపుల్ ఎక్స్టీరియర్ చేశారు సాంగ్. ఆ పాట పూర్తయిలో వర్షం పడిపోయిందంట. దేవి ప్రసాద్ గారు అమ్మాయి దేవి చెప్తుంది, పాట పూర్తి అయిపోయింది అని కొబ్బరికాయ కొడదాం అనుకునేటప్పుడు వర్షం పడిపోయింది అన్నయ్య అని చెప్తుంది అనమాట. అద్భుతం చిరంజీవి గారు అసలు ఆ పాటలో మామూలుగా ఉండరు. చిరంజీవి గారు ఎంత కేసీఆర్ గారి ఫోటోగ్రఫీ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేము చిరంజీవి గారు ఎలా ఉంటారంటే రవ్వలడ్లాగా ఉంటారు చిరంజీవి గారు. అల్లుడా మజాక సినిమా పెర్ఫార్మెన్స్ అండి, ఆయన పెర్ఫార్మెన్స్ అల్లుడా మజాకలో ఆయన యాస దాంట్లో మళ్ళీ ఏ పాత్ర తీసుకున్నా ఆ సినిమా ఆడుతుందా ఆడదా ఆయనకి తెలిసిపోతుందండి. ఏది ముందుకెళ్లే కొద్దీ అర్థమైపోతుంది ఆయనకి, ఆడుతుందా ఆడదా తెలిసిపోతుంది. కానీ ఆయన ఎఫర్ట్ లో మీకు ఎక్కడ, మీకు ఆయన పెట్టే ఎఫర్ట్ లో ఎక్కడ మీకు ఎక్కడ ఆయన పెట్టే ఎఫర్ట్ లో మీకు ఇది ఉండదు అసలు. ఎక్కడ ఆయన ఎఫర్ట్ లో ఆయన తగ్గించుకున్నారు తనంతాన్ని. ఏముందిలే ఇది పర్వాలేదు చేసేద్దాం అస్సలు ఎక్కడ మీకు ఉండదండి. అంటే ఆ లిరిక్స్ని ఎట్లా తీశారు, డ్రెస్సింగ్ కావచ్చు, ఆయన కాటుగా అదంతా పెట్టేసుకొని ఆ పిక్చరైజేషన్. అదేంటంటే మేకప్ శివ గారు, ఎం శివనాథ్ మేకప్ మ్యాన్, చీఫ్ చిరంజీవి గారు చీఫ్ మేకప్ చీఫ్ ఎం శివనాథ్ గారు. అది యాజ్ ఇట్ ఈజ్ మన మైకేల్ జాక్సన్ గారి కాస్ట్యూమ్, మైకేల్ జాక్సన్ గారి గెటప్ తీసుకొచ్చి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చిన తర్వాత లెన్స్ అవి పెట్టి ఆ కూరలు వస్తాయి కదా, కూరలు అన్నీ పెట్టిన తర్వాత ఏంటంటే పాట రాయించుకోవడం ఏం చేశారంటే, అప్పుడు తులసి నవలలో తులసి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలో కాశ్మీర్ అనేది బాగా ఫెమిలియర్ వర్డ్ అన్నమాట. కాశ్మీర్ ప్రయోగం. దాంతో ఏంటంటే గోలీ మార్ 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 అనేసి కాశ్మీర్ కౌగిలిస్తే ఏం చేస్తావు, ఇది ఆ కాశ్మీర్ తీసుకొచ్చేటప్పుడు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ పదాలకు కనెక్ట్ అవుతారు. ఫస్ట్ అక్కడ ఏంటంటే కష్టం అండి. చక్రవర్తి గారు, ఇళయరాజా గారు, ఆ తర్వాత వచ్చిన రాజకోటి గారు అంటే అదొక వరవడి. కానీ చక్రవర్తి గారితో ఏంటంటే నేను చెప్పింది కాదు, కీరవాణి గారు చెప్పింది. నిర్మాత గారు వచ్చారంట. నిర్మాత గారు వచ్చిన తర్వాత కీరవాణి గారు వీళ్ళందరూ చక్రవర్తి గారి అసిస్టెంట్లు, కంపోజర్స్, కండక్టర్స్ అసిస్టెంట్లు. నాగూరు బాబు గారు, కీరవాణి గారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాయిస్తాడంట చక్రవర్తి గారు. వాయించేసి వచ్చి ఈయన నిర్మాత వచ్చి కీరవాణి గారితో బాగుందా, చాలా బాగుంది అంటే వీళ్ళు అలాగే సార్ వెళ్ళండి సార్, బాగుందా సార్, సార్ అంట. ఇంకో నిర్మాత వచ్చిన తర్వాత ఏంటయ్యా ఇందాక ఏదో నిర్మాత చాలా బాగుంది అన్నాడు, వెళ్తూ నాకు కనిపించాడు, భలే ఉన్నాయంటే కదా, మీకు కూడా అవే వినిపిస్తాడు వెళ్ళండి అన్నాడంట కీరవాణి గారు. మీరు వచ్చారు అదే వాయిస్తాడు చక్రవర్తి గారు, నేను వచ్చాను అదే వాయిస్తాడు చక్రవర్తి గారు. మీకు అర్థమవుతుందా? అది ఎవరికి ఇస్తాడో తెలియదు అనమాట. ఏ సినిమాకు ఏముండదు ఇంకా. అదే ఆర్కెస్ట్రైజేషను, అదే స్టైలు, అదే. అక్కడ ఆయన్ని పట్టుకెళ్ళి కూర్చోబెట్టుకొని ఆయన్ని చాలా హింస పెట్టేసి కృష్ణచక్ర గారు లాంటి అసిస్టెంట్లు వాళ్ళు ఉంటే అద్భుతాలు వచ్చినాయి. ప్రేమాభిషేకం లాంటి అద్భుతాలు. అమరజీవిని చాలా గొప్ప సినిమా అండి, జంధ్యాల గారి దర్శకత్వంలో నాగేశ్వర గారు. దానిలో అలాంటి సినిమాలు చాలా గొప్ప పాటలు వచ్చినాయి. దేవత ఇలాంటి వాటిలో చాలా గొప్ప పాటలు వచ్చినాయి. ఇది వేరే విషయం. అంటే ఆయన చక్రవర్తి గారు ఒక స్వరం వినిపిస్తే బాలసుబ్రహ్మణ్యం గారు అడిగారంట, చాలా వెరీ క్లోజ్ కదా ఇద్దరు, బావా ఏంటి ఇది ఏ రాగానికి సంబంధించింది స్వరం అన్నాడంట. ఆయన ఏం మాట్లాడలేదంటే చక్రవర్తి గారు సిగరెట్ వెలిగించుకొని ఆకాశంలోకి చూస్తున్నాడంట.
ఆకాశంలో ఒక పక్షుల గుంపు వెళ్తుంటే అవి పావురాయిలా పిట్టలా అని అడిగాడంట చక్రవర్తి గారు. ఏవో తెలియదు కానీ ఇది ఏ రాగం అన్నాడంట. ఏ రాగం అని అన్నిసార్లు అడుగుతావింటి, గుంటూరు రాగం, తాడికొండ తాళం, ఏదో ఒకటి ట్యూన్ ఇచ్చాను, పాడు, నేర్చుకో పాట ఓకే. అని. ఏ రాగమో తెలీదు, ఆయన చేశాడు, ఆయనకు అనిపించింది ఇది రిథమిక్గా ఉంటుంది, ఇది ఇలా చేస్తే జనాలకు నచ్చుతుంది. ఇప్పుడు డ్రైవర్ రాముడు ఉందండి, మా వీళ్ళ తోపు కాడనే, ఇది వింటామా వినమను, వెళ్ళి వచ్చి గోదావరి ఇవన్నీ మాస్ బీట్స్ అయ్యి ఆ టైంకి చిరంజీవి గారికి ఏంటంటే, నా కంప్లైంట్, అతిపెద్ద కంప్లైంట్ అంటే ఇళయరాజా గారు తక్కువ సినిమాలు చేశారు చిరంజీవి గారు. 14 సినిమాలు, ఖాళీ ఇలాంటి వాటితో కూడా కలుపుకొని ఎక్కువ సినిమాలు ఇళయరాజా గారు చేసి ఉండాల్సిందని అనిపిస్తుంది. మధ్యలో బప్పీ లహరి గారిని తీసుకొచ్చి 3-4 సినిమాలు చేసుకున్నారు, అదొకటి. అలా చక్రవర్తి గారు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఏంటంటే మనకి చిరంజీవి గారు చాలా అద్భుతంగా, ఇప్పుడు గోలీమార్ మార్ కావచ్చు, సరి సరి అని ఒక పాట ఉంటుంది దొంగలోనే, సరి సరి ఇక నీ పని సరి సరి, చాలా బాగుంటుంది ఆ పాట కూడా. ఇది పంతం ఇది పందెం అని సెకండ్ హాఫ్ క్లబ్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆయన డబ్బులు సంపాదించడానికి వెళ్ళి క్లబ్లో చేస్తాడనమాట. అవి బాగుంటాయి, బాగుండమని కాదు కానీ కాకపోతే ఏంటంటే ఇంకా అద్భుతాలు వచ్చేవని అనిపిస్తుంది. అలా అప్పుడంటే ఇది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 16 Days అదే 6 ఏది పెద్ద హిట్ అండి సాంగ్ మీకు. గోలీమారు బాగా గుర్తుంది నాకు. గోలీమారు స్కూల్ యానివర్సరీలో 1000 పిల్లలు లేరు. చిరంజీవి గారి పాటకి, గోలీమార్ పాటకి డాన్స్ చేయని పిల్లలు లేరు. ప్రతి స్కూల్ యానివర్సరీలో గోలీమార్ పాట ఉండేది. ఆ డ్రెస్ కుట్టించుకోవడానికి నానా పాటలు పడేవాళ్ళు. సేమ్ డ్రెస్ వేసుకోవాలి, అవే షూస్ కావాలి. ఎక్కడ చిన్న చిన్న టౌన్స్లో ఆ జెర్కిన్ లాగా ఉంటుంది, అది ఎలా దొరుకుతుంది, దొరకదు కదా, ఆ క్లాత్ దొరకదు ఫస్ట్. ఏదో సిల్కీగా ఉన్నటువంటి ఏదో రెడ్ కలర్ వేసి మళ్ళా లోపల ఇది వేయాలి, దాని మీద జాకెట్ వేసుకోవాలి కదా, డ్రెస్సులు దొరికి వచ్చేవి కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. ఓకే, అది పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు కాదు ప్రయోగాలు, ఎప్పుడో చిరంజీవి గారు చేశారు అనేది మరొకసారి. అంటే వాళ్ళు మొన్న బ్రెజిల్ ఇక్కడంతా మైకేల్ జాక్సన్ గారి ఆ నంబర్ వేసి, చిరంజీవి గారు ఈ నంబర్ వేసి, చిరంజీవి గారిని వాళ్ళు ఇండియన్ మైకేల్ జాక్సన్ అని చెప్పేసి వాళ్ళు చిరంజీవి గారిని మైకేల్ జాక్సన్ గారితో పోల్చడం, ఇవన్నీ ఏంటంటే చాలా గర్వకారణంగా అనిపిస్తాయి. ఓకే, మంచి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకర్. ధన్యవాదాలు సంధ్య గారు.